తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో ఒకేసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రైతు భరోసా డబ్బులను యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు ఏ జిల్లాలలో ఎటువంటి డిస్టిక్లో ఈ రైతు భరోసా డబ్బులను రేపు విడుదల చేయనున్నారో మనకి జిల్లాల లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రైతులకు అదిరిపోయే 2 శుభవార్తలు అయితే ఈ రైతు భరోసా డబ్బులపైన రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే అర్హత సాధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకు 3 విడతల్లోనైతే ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక మొదటి విడత కింద దాదాపు మనకైతే 3,600 కోట్ల రూపాయలని 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే జమ చేయబడతాయి. ఇక రెండో విడత ఏమో మనకి 4 ఎకరాల నుంచి మొదలుకొని 6 నుంచి 7 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు దాదాపు మరలా 3,500 కోట్ల రూపాయలను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక తర్వాత మూడో విడత కింద మనకి ఏదైతే 7 ఎకరాల నుంచి మొదలుకొని 10 ఎకరాలు ఇంకా అంతకంటే ముందు సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతులకు 2.5 కోట్ల రూపాయలను అయితే ఈ 3 విడతల్లోనైతే మొత్తం 9,000 కోట్ల రూపాయల ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఇక మనకి రేపు ఏ జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు, ఈరోజు ఏ జిల్లాలలో అయితే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకి ఈ రైతు భరోసా డబ్బులపైన చాలా రోజుల నుంచి పంట పెట్టుబడుల సాయం కింద ఆలోచిస్తూ మనకైతే ఆధారపడి అయితే ఉన్నారు. ఇక డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకైతే జమ కాబోతున్నాయో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద మొదటి విడత కింద 3,600 కోట్ల రూపాయలు ఎకరం నుంచి 10 గుంటల నుంచి మొదలుకొని మనకి 3 ఎకరాలు 4 ఎకరాల లోపు సాగు చేస్తూ పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను అయితే మొదటి విడత కింద ఈ మార్చి నెల చివరి ఆఖర్ల నుంచి ఈ రైతు భరోసా డబ్బులను అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక జిల్లాల వారీగా మొదటిగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా కామారెడ్డి వంటి జిల్లాలలో మొదటి విడత కింద డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే రైతుల ఖాతాలలో డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఎవరికైతే రైతులకి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, అర్హత సాధించినప్పటికీ డబ్బులను విడుదల చేసినప్పుడు ఎవరికైతే డబ్బులు జమ కావో అలాంటి వారందరూ మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాలకు వెళ్ళి మీరైతే సమాచారాన్ని ఇచ్చి మీరైతే ఏదైతే సహకారాన్ని అక్కడనైతే పొందాలని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అయితే తెలిపింది. ఇక ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడికి వెళ్ళైతే సమాచారం అయితే తెలుసుకోండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.